ప్రేమధార ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాల శ్రోతలకు స్వాగతం. తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. నలిగిన హృదయాలకు నెమ్మది, నిరాశాపరులకు నిరీక్షణ, అందరికీ ఆనందం, ఇదే మా ఆకాంక్ష. దేవుని ప్రేమ ధారావాహికంగా ప్రవహించే వేద పారాయణ కార్యక్రమం ప్రేమధార. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయమున నా ప్రత్యేకమైన వందనాలు. ప్రియ శ్రోతలు, బాగున్నారా? ఈరోజు దేవుడు మనలకి ఆయుష్షు ఆరోగ్యమిచ్చి మనల్ని సజీవుగా లేపి ఉన్నాడు. ఆయనకి స్తుతి కలుగునుగాక, ఆయనకి మహిమ కలుగునుగాక. ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠము మత్తయి సువార్తలోని 18వ వాక్యము ధ్యానించుకుంటున్నాము. 1 నుంచి 11 వరకు చదువుకొని ధ్యానించుకుందాం. మొదట మీరు తలలు వంచండి, ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడైన మహోన్నతుడా, నజరేయుడైన యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వాక్యమై ఉన్నావు నీవు తండ్రి. మీరు వాక్యముతో మాతో మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు సహాయం చేయండి. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో అటు బిడ్డలను బలపరచండి, జ్ఞానోదయం తెలియచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను మంచి తండ్రి, ఆమెన్. ప్రియ శ్రోతలు, పరిశుద్ధ గ్రంథంలోని మాటలను మనం ఈరోజు బోధించుకుందాం. ఆ కాలమున శిష్యులు యేసు యొద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడో గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచాడు. వారి మధ్యను నిలబెట్టి బిడ్డలను చూసి ఇలా అంటున్నాడు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ చిన్న బిడ్డ వలె తను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? భూమి మీద మనము తగ్గించుకోవాలి. ప్రభువు తగ్గించుకొని వాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఆయనే మనతో స్వయంగా మాట్లాడుతున్నాడు. ఇంకా అంటున్నాడు, ఇలాంటి యొక్క బిడ్డను నా పేరట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడు ఎవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి ఎంతో మేలు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? సహోదరి సహోదరుడా, వింటున్నారా? చిన్న బిడ్డలని ఆటంకపరిచే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ మెడకి తిరుగటి రాయి కట్టి సముద్రంలో పడవేయబడుట వాడికి మేలు అని ప్రభు సెలవిస్తున్నాడు. అభ్యంతరము వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు. కానీ ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనిషినికి శ్రమ. ప్రియ శ్రోతలు, నీకు ఎవరి వల్ల వస్తాయి? నీకు ఎవరి వలన అభ్యంతరము కలుగుతుంది? దీనిలోని మర్మము పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరచునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరి వలనో నీకు అభ్యంతరము కలగదు,
ఎవరి వలనో నీకు ఆటంకములు రావు. నీ శరీరమే నీకు ఆటంకము. నీ శరీర సంబంధమైన కోరికలే నిన్ను అభ్యంతరపరుచుచున్నాయి. అందుకని ప్రభువు అంటున్నాడు, కాగా నీ చెయ్యైనను నీ పాదమైనను అభ్యంతరపరచిన యెడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము అని ప్రభువు అంటున్నాడు. నీ చేతులు దొంగతనాలకి ముందు ఉంటాయి. చేతులు నరికేసి నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించుట నీకు మేలు. నీ పాదములు పాపము కొరకై పరిగెడుతున్నాయి. నీ 2 పాదములు నరికివేసి నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించుట నీకే మేలు అని ప్రభువు అంటున్నాడు. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడుగానో అంగహీనుడుగానో జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన యెడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. ప్రియ శ్రోతలు వింటున్నారా? 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే 1 కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు సుమా. ఈ చిన్నవారిలో ఒకరిని నేను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో నేను చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ శ్రోతలు, ఈ పాఠములో మనం ఉన్నది చిన్న బిడ్డ వలె ఉండమని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అలాగనే కింద వచనము చూచినట్లయితే మీకు ఏమి తోచునో, ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల 99 వంటిని కొండల మీద విడిచిపెట్టి తప్పిపోయిన దానిని వెతకడా? వాడు దాన్ని కనుగొని యెడల 99 గొర్రెలను గురించి సంతోషించుట కంటే దానిని గురించి ఎక్కువగా సంతోషించుచున్నాడని మీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను. దేశమంతటా ఎన్నో మంది ప్రజలు ఉంటున్నారు, కానీ ప్రభువు ఒక్క పాపాత్ముడు పోతే పోయింది, నాకు వీళ్ళందరూ ఉన్నారని ప్రభు అనుకోవటం లేదు. అంతి జనాంగములో కూడా ప్రభువు ఒక్క ఆత్మ కోసం తాపత్రయపడుతున్నాడు. సహోదరి సహోదరుడా, వింటున్నావా? ఆత్మ నశించిపోతున్నది కాబట్టి ఈ ప్రపంచంలో ఇన్ని వేల జనములో ఒక ఆత్మ ప్రభువునంది ప్రభు ఆత్మతో అంటగట్టబడిన తర్వాత తప్పిపోతే ఆయన వెతికి రక్షించి మరలా మందిర ఆవరణంలో నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి వారి కోసం మనం ప్రార్థించాలి. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు సుమా. మరి నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటివి. అతడు వినని ఎడల 2 3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల
ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము. అతడు సంగపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్నినిగాను సుంకరిగాను ఎంచుకొనుము. భూమి మీద మీరు వేటిని బంధిస్తారో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును అని మీతో నేను నిశ్చయముగా చెబుతున్నాను. ప్రియ శ్రోతలు, వింటున్నారా? మాట వినని వాడు గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎవరు మాట వినటం లేదు? నీ మాట వినటం లేదా? నీ సహోదరుని మాట వినటం లేదా? అయితే నీ మాట వినడలా 2 3 సాక్షులుగా తీసుకొని వెళ్ళి అతనితో మాట్లాడు. అప్పుడైనను ఆయన మాట వినడలా సంఘపు పెద్దలతో తీసుకొని అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, ఒప్పించండి. ఆయనను మాట వినడలా తనను బట్టి ప్రార్థించి తను ఎందుకు మాట వినటం లేదో అని ఆత్మతో మనం ఆలోచన చేస్తే అతనిలో మాట ఒప్పుకోమని ప్రేరేపిస్తున్న దురాత్మల్ని మనం బంధించాలి. వాడు సామాగ్రిని దోచుకోవడానికి వచ్చాడు. మనిషి హృదయాన్ని కఠినపరుస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, ఎవరు మీ మధ్యలో మూర్ఖతరంగా ప్రవర్తిస్తున్నారు? మూర్ఖులుగా ఎవరు అలుగుతున్నారు? మూర్ఖులుగా నీ మాట ఎందుకు వినటం లేదు? కారణము అపవాది బంధకములో వాడు చిక్కుకొని ఉన్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, భూమి మీద మీరు ఏటిని బంధిస్తారో అది నేను పరలోకమందును బంధిస్తాను. భూమి మీద మీరు వేటిని ఇప్పుతారో అది నేను ఈ పరలోకములో విప్పబడతాను అని ప్రభువే స్వయంగా చెప్తున్నాడు. ప్రియ శ్రోతలు, ఈ పాఠములో ముఖ్యమైన సారాంశం మాట. ప్రభువుకి ఇష్టమైన మాట, మనకిష్టమైన మాట. చిన్న బిడ్డను నా యొద్దకి తీసుకొని రండి అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అయితే చిన్న బిడ్డ వలె మనం ఉన్నామా? ఈరోజు మనం పరీక్ష చేసుకోవాలి మన హృదయాన్ని. కీర్తనల గ్రంథములో 131:2 అధ్యాయంలో నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. సన్నుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దన్నట్లు, సన్నుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నదని మనము ఈ అధ్యాయంలో చదువుతున్నాను. దేవునికి స్తోత్రము. సహోదరుడా, మత్తయి సువార్త 23:11లో మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెనని ప్రభు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. ప్రియ శ్రోతలు, మీరు తగ్గించబడుతున్నారా? హెచ్చించబడుతున్నారా? మీ హృదయ అంతరంగానికి మీరు పరిశోధించండి. మత్తయి సువార్త 20:26 అధ్యాయంలో మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడి ఉండగోరునో వారు మీకు పరిచారకుడై ఉండవలెను. దేవునికి స్తోత్రం. గొప్పలు ఈ రోజుల్లో పనికిరావు సుమా. మనుషులు ఎదుట గొప్పతనాన్ని చూపించవద్దు. ప్రభువే నిన్ను హెచ్చిస్తాడు. అలాగుననే 1 పేతురు 5:5 అధ్యాయంలో మనం చూసినట్లయితే మన యేసుక్రీస్తు
అపోస్తుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు ఆయన జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయతకు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా సంఘములకు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు గలతియా, కప్పదోనియా, ఆసియా, బిథూనియా అను దేశములందు ఉన్నవారిలో చెదరిన వారిలో చేరిన యాత్రికులు ఉన్నారు. వాళ్ళకి పేతురు చక్కటి మాట రాశాడు. ఆ మాటని మనము ఈ అధ్యాయంలో చూడగలము. 5 అధ్యాయంలో చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించుచున్నాడు. ప్రియ శ్రోతలు, చిన్నపిల్లలు మనం తండ్రి మాట వినాలి. ప్రభు దృష్టిలో మనం తండ్రి మాట ఎప్పుడైతే వింటామో తండ్రి మన గొప్పతనాన్ని ఆయన వివరిస్తాడు. అలాగనే యాకోబు 4:10 ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఎవరు దృష్టికి చెబుతున్నాడు సుమా? ప్రభు దృష్టికి. అనేక మంది ఈ రోజుల్లో సంఘాలకు వస్తున్న మనుషుల దృష్టికి గొప్పతనాల కోసము, వాళ్ళు చేసే పనులను బట్టి, వారు మాట్లాడే మాటలు బట్టి గొప్పతనాలు కలుగుతుందని ఇలా ప్రవర్తిస్తున్నారు. అయితే యాకోబు 4:10 అధ్యాయంలో ప్రభు దృష్టికి అని రాయబడుతుంది. మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి. మొదట పాయింట్, ఒక మాట, ప్రభు దృష్టికి మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడని మనతో స్పష్టంగా వాక్యము సెలవిస్తున్నది. ప్రియ శ్రోతలు, వింటున్నావా? ఈ పాఠంలో మనం నేర్చుకున్న మాట, కాగా బిడ్డ వలె తను తాను తగ్గించుకొని వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఇటువంటి బిడ్డల్ని ఆటంకపరిచేవారు ఎవరైనా ఉన్నారా? అయితే ప్రభు వారి మెడకి తిరగటి రాయి కట్టి సముద్రంలో పడవేయట వాడికి ఎంతో మేలు అని ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. సముద్రంలో పడవేయట మేలు, ఆయన నరకములో పడవేద్దామని చెప్పలా. సముద్రంలో పడవేస్తే ఎప్పటికైనా మారు మనసు పొందుతాడు. సముద్రం అనగా లోకములో నుంచి మరలా తిరిగి రక్షించబడాలని మనం ప్రార్థిద్దాం. దేవునికి స్తోత్రం. ప్రియ శ్రోతలు, వింటున్నారా? అయితే పాఠము ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు ఉదయం నీతో మేము కలుస్తాను. అందుకు ఈ పాఠము ఇంతటితో సమాప్తమైనది. మరి సెలవు. ప్రియ శ్రోతలు, ఈ వాక్యమున్న మీరు మరి మీ అభిప్రాయాలని కింద కామెంట్లో తెలియచేయండి. మరిన్ని నేను మీ ద్వారా ఏమి చెప్పబోతారో విని నేర్చుకునే అనుభవంలో ఉంటానని క్రీస్తు పేరిట నేను మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను, లోబడుతున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మహోన్నతుడా, జీవము కలిగిన యేసయ్యా, మనుషుల దృష్టికి నీ ఎందు కాదు, మనుషుల దృష్టి కాదు కానీ నీ దృష్టికి మేము తగ్గించుకొని పలుమార్లు పలు చోట్ల నిన్ను మహిమపరచడానికి మా మనసును ఒప్పించమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.